వదినా, అంత మాట అనుకొదినా. నా బిడ్డ నిప్పు లాంటిదొదినా. దాన్ని తాకిన వాడు కాలి బూడిదైపోతాడు తప్ప తను ఏ తప్పుకి లొంగదొదినా. అమ్మా చెల్లెమ్మ, మీకు దండం పెడతాను. పరాయి వాళ్ళు ఏదో అన్నారని నా కూతురు భవిష్యత్తు నాశనం చేయొద్దు. నిజంగా నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోయి ఉంటే మేమంతా తలా కాస్త విషం తాగి ప్రాణాలు తీసుకుని ఉండేవాళ్ళం తప్ప బలవంతంగా మీకు అంటగట్టేవాళ్ళం కాదమ్మా. అమ్మా, దయచేసి దీని నూరేళ్ల కాపురాన్ని ముక్కలు చేయకండి. ఏంటయ్యా మీరనేది? మేం మర్యాద గల మనుషులం కాబట్టి ఎంతసేపు గౌరవంగా మీ పిల్లను మీకు అప్పచెప్పాలనుకున్నాం. పరువు గల కుటుంబం కాబట్టి 10 మందిలో తిరగలే ఉన్న భయంతో అవతలకు పొమ్మంటున్నాం. ఇంత జరిగిన తర్వాత ఏ మొహం పెట్టుకుని మనస్ఫూర్తిగా కాపురం చేస్తాడు? ఏ అత్తమామలు మాత్రం కన్నీళ్లు కడుపులో పెట్టుకుని దాచుకుంటారు? మాట్లాడితే అర్థం ఉండాలి. నీ కూతురు నిప్పైతే కావచ్చు, అది మా ఇల్లు కాల్చేసి నిప్పు చేసిందని తెలిసి ఎవరు మాత్రం ఇంట్లో పెట్టుకుంటాం? వెళ్ళమ్మ తల్లి, వెళ్ళు. ఇక ఏ పంచాయతీలు వద్దు, ఏ మర్యాదలు ఇవ్వద్దు. మమ్మల్ని ఇలా గుట్టుగా బతకనివ్వండి చాలు. వాడు బయటకు అడుగు పెట్టి మనశ్శాంతిగా తిరగనివ్వండి. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటమ్మా ఈ దౌర్జన్యం? లేనిపోని మచ్చను నా కూతురు మీద బలవంతంగా రుద్ది దాన్ని వెళ్ళిపోమంటారేంటి? మీకు ఆడ కూతురుంది, నా బిడ్డ లాంటి ఆడబిడ్డే ఉంది. ఆ పిల్ల మీద నింద పడితే మీరు ఇలాగే మాట్లాడతారా? ఇలాగే ఇంట్లోంచి గెంటేస్తే చూస్తూ ఊరుకుంటారా? అమ్మా, మీ అందరికీ దండం పెడతాను. నా బిడ్డ కడిగిన ముత్యం లాంటిది తప్ప అపవిత్రం కాలేదు. ఆదిశక్తిలా వాడిని ఎదిరించి తప్పించుకొచ్చిందే తప్ప తల వంచుకు రాలేదు. అమ్మా, దయచేసి దాన్ని వెళ్ళిపోమను కదమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరాగండి. ఏమండి, మీరు మాట్లాడండి. మీరు మౌనంగా ఉంటే ఇక్కడ అందరి నోళ్ళు పనిచేస్తూనే ఉంటాయి. మీరు మీరు నిజంగా తప్పు జరిగిందని అనుకుంటున్నారా? నేను చెడిపోయానని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా?